Hello everyone. మరికొద్ది సేపట్లో మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 18 సీజన్ ఇస్ గోయింగ్ టు కిక్ స్టార్ట్ అవుతుంది. అండ్ టూ మెయిన్ గా రైవల్ గా ఉన్నటువంటి టీమ్స్ ఐపీఎల్ చరిత్రలో ఫస్ట్ మ్యాచ్ లో ఆడబోతున్నాయి. కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అండ్ ఈ టూ టీమ్స్ ఆడుతున్నప్పుడల్లా మనందరికీ తెలుసు ఎక్సైట్మెంట్ ఎక్కువగా ఉంటుంది. బికాస్ ఆ రైవలరీ అనేది ఫస్ట్ టోర్నమెంట్ నుండి కొనసాగుతుంది. అండ్ వెన్ వి గో బ్యాక్ టు ద ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ది ఐపీఎల్ వెన్ ఇట్ బిగాన్ ఇన్ 2008 బెంగళూరులో, బ్రెండన్ మెకలం 158 నాట్ అవుట్ 73 డెలివరీస్. అండ్ ఆ తర్వాత రైవలరీ కోల్కతా తోటి స్టార్ట్ అవుతూ వచ్చింది. అండ్ అఫ్ కోర్స్ కొంచెం మొగ్గు మీకు కోల్కతాకు ఈ రీసెంట్ టైంలో కనబడ్డప్పటికీ కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎప్పుడు కూడా ఒక సవాల్ విసిరేటటువంటి టీం. అండ్ ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు కోల్కతాలో ఆడుతున్నారు. అండ్ చాలా రోజుల తర్వాత కోల్కతాలో ఫస్ట్ మ్యాచ్ జరగబోతుంది. 2015 తర్వాత మళ్ళీ ఓపెనింగ్ సెరమనీ చూడబోతున్నాం. మ్యాచ్ కంటే ముందు 45 minutes ఎక్సైటింగ్ ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది ఫర్ ఆల్ పీపుల్. టూ టీమ్స్ ఆన్ పేపర్ స్ట్రాంగ్ గానే కనబడుతున్నాయి. కోల్కతా ఆఫ్ కోర్స్ ఈస్ గోయింగ్ టు బి లెడ్ బై ఎ న్యూ కెప్టెన్. ఈ సంవత్సరం వాళ్ళకు శ్రేయస్ అయ్యర్ ప్లేస్ లో మరొక ముంబై అజింక్య రహానే ఉన్నాడు. అండ్ అదే రకంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా పటిదార్ కెప్టెన్సీ చేయబోతున్నాడు. సో అతనికి కూడా అంత పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ కొంచెం రహానేకు ఉంది కానీ, డొమెస్టిక్ ఎక్స్పీరియన్స్ కూడా రహానేకు ఉంది కానీ, బట్ పటిదార్కి అంత కెప్టెన్సీ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఇంటర్నేషనల్ లెవెల్లోనే తెలియదు. ఐపీఎల్ ఫస్ట్ టైం చేయబోతున్నాడు. ఆఫ్కోర్స్ డొమెస్టిక్ లో ఉంది కొంచెం అతనికి. సో టూ న్యూ కెప్టెన్స్ యాక్చువల్లీ. అండ్ మనం ఫస్ట్ టీమ్స్ విషయం మాట్లాడినట్లయితే ఫస్ట్ వెన్ వి టాక్ అబౌట్ కోల్కతా నైట్ రైడర్స్, సో 1 టైటిల్స్ 3 times సో ఫార్. మీకు టాప్ ఆర్డర్లో చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. రహానే రీసెంట్ గా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మంచి స్ట్రైక్ రేట్ తోటి రన్స్ సాధించారు. అండ్ ముంబై వన్ ద ట్రోఫీ ఆల్సో. ఆ తర్వాత రంజీ ట్రోఫీలో కూడా వాళ్ళు ఫైనల్లో ప్రవేశించారు. సో రహానే ఫామ్ అద్భుతంగా కొనసాగింది ఈ మధ్య కాలంలో. అండ్ క్వింటన్ డికాక్ నేను అనుకుంటాను ఈస్ గోయింగ్ టు బి ఎ కీ ప్లేయర్ ఫర్ దెమ్. అండ్ అలాగే వెంకటేష్ అయ్యర్, వి ఆల్ నో దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్లేయర్ యాక్చువల్లీ. చాలా చక్కగా ఆడతాడు ఆడుతున్నప్పుడు. అండ్ అలాగే వాళ్ళకు రింకు సింగ్ మిడిల్ ఆర్డర్ లో ఉంటాడు. తర్వాత రఘువంశీ లాస్ట్ టైం చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచాడు. రమన్దీప్ సింగ్ మంచి ఆల్రౌండర్. సో ఈ రకంగా వాళ్ళకు, అండ్ రస్సెల్, నారాయణ్ వరకు వాళ్ళకు బ్యాటింగ్ లైనప్ ఉంది, డీప్ బ్యాటింగ్ లైనప్ ఉంది. సో వాళ్ళకి ఎక్కడ బ్యాటింగ్ లో సమస్యలు కనబడలేదు. అండ్ మరొకటి ఏంటంటే వాళ్ళ స్పిన్ విభాగం కూడా కంపారిటివ్లీ లుకింగ్ స్ట్రాంగర్ ఆల్సో. ఎందుకంటే వాళ్ళకు 2 జెమ్ ఆఫ్ బౌలర్స్ ఉన్నారు, స్పిన్నర్స్, నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి. అండ్ వీళ్ళిద్దరూ ఏ ఒక్క బౌలర్ అయినా కానీ మంచి స్పెల్ కనబచ్చినట్లయితే ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ డిఫికల్టీస్ ఉంటాయి ఆపోజిషన్ కు. అండ్ మీకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కొంచెం అంత స్పిన్ డిపార్ట్మెంట్ లో స్ట్రాంగ్ గా లేరు, బట్ పేస్ డిపార్ట్మెంట్ లో కొంచెం ఈక్వల్ గానే కనబడుతున్నారు. అండ్ పేస్ డిపార్ట్మెంట్ లో నోకియా ఫస్ట్ మ్యాచ్ ఆడ ఛాన్సెస్ కనబట్టలేదు. సో అందుకని స్పెన్సర్ జాన్సన్ ఆడించవచ్చు వాళ్ళకు. వైభవ్ అరోరా ఉన్నాడు ఇండియన్ బౌలర్స్ లో. అట్లాగే వాళ్ళకు మీకు వర్షిత్ రాణా ఉన్నాడు. సో all departments strong. And Russell, of course, we all know that he is a medium pace bowler. He can bowl at any time actually. Opening ga kuda ragaltadu, madhyalo break throughs istuntadu. So wala team real ga cheppalante asalu actually ga all departments lo strong gaane kanabadutundi. And kotta captain paina ప్రెషర్ ఎంత ఉండకపోవచ్చు, ఎందుకంటే రయానేకు ప్లెంటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది, డొమెస్టిక్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఐ థింక్ దే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ హిమ్ ఎట్ ఆల్ యాక్చువల్లీ. అయ్యర్ను రిప్లేస్ చేస్తాడా అనేది అఫ్ కోర్స్ ద ఫ్యూచర్ విల్ టెల్, బికాస్ అయ్యర్ టైటిల్ గెలిచున్నాడు. బట్ రహానే క్యాప్టెన్సీ విషయం నేను అనుకుంటాను ఎనీబడి విల్ నాట్ హ్యావ్ ఎనీ డౌట్. అట్లాగే మీరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం తీసుకున్నట్లయితే టీమ్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అండి, డౌటే లేదు. ఇప్పుడు ఇంగ్లీష్ ప్లేయర్స్ స్ట్రెంత్ ఎక్కువగా ఉన్నది వాళ్ళకు. బట్ సాల్ట్, లివింగ్ స్టోన్, బీతల్, అండ్ సాల్ట్ ఆఫ్ కోర్స్ వి ఆల్ నో దట్ ఈ ప్లేడ్ ఫర్ కోల్కతా లాస్ట్ ఇయర్. అండ్ అది కొంచెం ఉపయోగపడవచ్చు కూడా కలకత్తాలో మ్యాచెస్ అవుతున్నప్పుడు. అండ్ ఈవెన్ అగెన్స్ట్ కలకత్తా ఆడుతున్నప్పుడు డెఫినెట్లీ అది కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది. టాప్ ఆటలో మీరు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది విరాట్ కోహ్లీ విషయం. హౌ హీ హెస్ బిన్ పర్ఫార్మింగ్ వి ఆల్ నో. అన్ని రికార్డ్స్ అతని పేరు పైనే ఉన్నాయి. హైయెస్ట్ రన్ స్కోరర్, తర్వాత సెంచరీలు, క్యాచెస్, పార్ట్నర్షిప్, అన్ని రకాలుగా కూడా విరాట్ కోహ్లీ హెస్ బిన్ ఎ సక్సెస్ఫుల్ క్రికెటర్. ఓన్లీ థింగ్ ఏంటంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటి వరకు ఒక టైటిల్ గెలవలేదు. దట్స్ బీన్ వెరీ అన్ఫార్చునేట్ అండి. 3 times ఫైనల్లో ప్రవేశించారు. అండ్ అద్భుతమైనటువంటి ప్లేయర్స్ ఆడుతూ వచ్చారు. వాళ్ళకు గేల్, డివిలియర్స్, మ్యాక్స్వెల్, ద్రావిడ్, కుంబ్లే, మిస్బావుల్ హక్ పాకిస్తాన్ ప్లేయర్స్ ఆడుతున్నప్పుడు అతను కూడా ఆడాడు. బట్ అయినా కానీ ఇప్పటి వరకు వాళ్ళు టైటిల్ అనేది వరించలేదు. సో ఈ సంవత్సరం కొన్ని మార్పులు వాళ్ళు చేయాల్సి వచ్చింది బౌలింగ్ డిపార్ట్మెంట్ లో. అండ్ హేజల్వుడ్ ఫిట్నెస్ పైన నేను అనుకుంటాను వాళ్ళ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. హేజల్వుడ్ చాలా రోజుల తర్వాత వచ్చాడు టీంలోకి. బికాస్ ఈ టీమ్ ప్లే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ తర్వాత ఆస్ట్రేలియాలో ఆడలేదు, ఛాంపియన్స్ ట్రోఫీ మిస్ అయిపోయినాడు ఇంజరీ కారణంగా. అండ్ అతడు ఫిట్ గా ఉండి ఆ 4 overs లో
తన యొక్క ప్రతాపం చూపించినట్లయితే ఐ థింక్ ఇట్ కెన్ బి గుడ్ ఫర్ దెమ్. ఎందుకంటే వాళ్ళకు డొమెస్టిక్ మీడియం పేసెస్లో భువనేశ్వర్ కుమార్ని ఈ సంవత్సరం తీసుకోవడం అనేది డెఫినెట్లీ ఒక బిగ్ ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ దయాల్ కొంచెం మెచ్యూర్డ్ బౌలర్గా తయారవుతున్నాడు. మేబీ స్పిన్ డిపార్ట్మెంట్లో అంత స్ట్రెంగ్త్ లేకపోవచ్చు వాళ్ళకు. కృణాల్ పాండ్యా ఒక్కడు మాత్రమే కొంచెం మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ కనబడుతున్నాడు. స్వప్నిల్ కెన్ బౌల్ ఆఫ్ కోర్స్ వాళ్ళకు. శ్రేయాస్ ఆఫ్ కోర్స్ ఈజ్ అ గుడ్ బౌలర్ యాక్చువల్లీ. వాళ్ళకు అంటే పర్టికులర్గా ఒక ఆఫ్ స్పిన్నర్ లేడు, అందరు కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఎక్కువగా ఉన్నారు వాళ్ళకు. ఆ విభాగంలోనే కొంచెం అది కనబడుతుంది మీకు. బట్ ఫారిన్ పేస్ బౌలర్స్ ఒకవేళ కాంబినేషన్స్ వర్కౌట్ కానప్పుడు రొమారో షెఫర్ట్ని తీసుకోవచ్చు, వాళ్ళు ఎంగిడిని తీసుకోవచ్చు. తర్వాత రొమారో షెఫర్ట్ కెన్ బి యూస్ఫుల్ యాజ్ అన్ ఆల్రౌండర్ ఆల్సో. అండ్ అట్లాగే వాళ్ళకు తుషారా ఉన్నాడు, యూనో శ్రీలంకన్ బౌలర్. బీతల్ ఉన్నాడు, వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి ప్లేయర్. అండ్ దినేష్ కార్తిక్ ఇప్పుడు కోచ్గా మెంటర్గా వచ్చాడు. అండ్ ఫ్లవర్ ఈస్ గోయింగ్ టు బి దేర్ కోచ్ యాక్చువల్లీ. సో టీమ్ ఆన్ పేపర్ స్ట్రాంగ్గా ఉంది. ఓన్లీ టైటిల్ అనేది ఇప్పటి వరకు వాళ్ళను యూనో దూరం చేస్తూ వచ్చింది కానీ, బట్ అదర్వైజ్ టీమ్ ఈస్ లుకింగ్ స్ట్రాంగ్ యాక్చువల్లీ. అండ్ బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ కాంబినేషన్ కూడా. విరాట్ కోహ్లీ ఎవరితోటైనా కానీ అద్భుతంగా ఆడుతుంటాడు. వి సా దట్ ఇన్ ద పాస్ట్ ఆల్సో. అతడు డివిలర్స్ తోటి ఆడుతున్నప్పుడైనా కానీ, ఆరు లేకుంటే గేల్ ఆడుతున్నా కానీ, లెట్ హిమ్ ఓపెన్ విత్ ఎనీవన్ యాక్చువల్లీ. విరాట్ కోహ్లీలో మనం ఒక స్పెషల్ అది చూస్తుంటాం. తన ఎక్స్పీరియన్స్ అనేది ఈ సంవత్సరం చాలా చాలా ఉపయోగపడాలి, ఎందుకంటే టైటిల్ కొరకు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. అండ్ ముఖ్యంగా కోల్కతా గ్రౌండ్ విషయం మాట్లాడినట్లయితే అవుట్ఫీల్డ్ బ్రహ్మాండంగా ఉంటుంది, వి ఆల్ నో దట్. అండ్ లాస్ట్ 4 seasonsలో 200+ స్కోర్స్ 12 times వచ్చాయి. 2022 వరకు ఓన్లీ 10 times వస్తే లాస్ట్ 4 seasonsలో బ్యాటింగ్ ఎక్కువగా కనబడుతుంది. బట్ ఇక్కడ అఫ్కోర్స్ వి ఆల్ నో దట్ 49 ఆల్అౌట్ అనేటువంటి ఎగ్జాంపుల్ కూడా ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్అౌట్ అయిపోయినారు, ద లోయెస్ట్ స్కోర్ ఆఫ్ IPL చరిత్రలోనే. బట్ ఈరోజు వర్షం పడకపోయినట్లయితే ఒక మంచి మ్యాచ్ చూడబోతున్నాం. అండ్ టాస్ అనేది అఫ్కోర్స్ కీలకంగా మారుతుంది ఈరోజు, ఎందుకంటే కొంచెం వెట్ అవుట్ ఫీల్డ్ ఉంది కనుక. అండ్ వీ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ బిగ్ స్కోరింగ్ మ్యాచ్. అండ్ IPL ఐఎమ్ షూర్ విల్ కిక్ ఆఫ్ ఇన్ అ గ్రాండ్ మేనర్లో స్టార్ట్ అవుతుందని చెప్పి మనం ఆశిద్దాం. అండ్ వి విష్ ఆల్ ది టీమ్స్ గుడ్ లక్.